హలో గైస్, ఈరోజు అయితే పిండి వంటలు నిప్పట్లు చేస్తున్నారు అనమాట. మా అక్క అయితే నిప్పట్ల కోసం ఉండ్రాలు చేస్తుంది. మా వీడియో అయితే పోయిన వారం పెట్టాల్సింది, కొంచెం డిలే అయిపోయింది అనమాట, ఏమనుకోవద్దు. ఇప్పుడైతే మనం నిప్పట్లు చేయడానికి ఏమైతే ఆడించుకోవడానికి మిల్లు దగ్గరికి వెళ్తాం. వాన పడతాం. హాయ్ హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు వీడియో వచ్చేసి మనం అయితే ఇంట్లో నిప్పట్లు చేస్తున్నాం అనమాట. నిప్పట్లు అంటే ఏం లేదు, అరిసెలు. మేమైతే నిప్పట్లు అంటాం. వీటిని మీరేమంటారు కామెంట్ చేసేయండి. సో ఈరోజు మన ఇంట్లో ఇది చేయలేదనమాట. మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నా. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్లు అనమాట మా అమ్మమ్మ ఇల్లు. సో అక్కడికి వెళ్ళి అయితే మనం వ్లాగ్ కంప్లీట్ చేద్దాం. సో లెట్స్ గో. ఇట్లా వెళ్ళాలన్నమాట మా అమ్మ ఇంటికి. ఇప్పుడు రోడ్లు బాగానే ఉన్నాయిలే. ఇప్పుడు ఎక్కడికి పోతాం. ఇప్పుడే పోటాలి. పాకం అయిపోయినాక ఈ పిన్ ఉంది కదా, ఆ పిన్నిని ఆ పాకంలో వేసి కలిపెట్టాలంటే ఆ తెడ్డుతోటి ఎంత కష్టం అంటే ఫస్ట్లో బాగానే ఉంటుంది. ఎందుకంటే నీళ్ళు ఉంటుంది కాబట్టి గబగబు తిప్పించు అనమాట. అది పిండి ఎక్కువ వేసే కొద్దీ గట్టి పడిపోతుంది. అప్పుడు తెప్పాలంటే ఉంటుంది మామ, దోవలు తీరిపోతుంది. జిమ్ముకు పోయినంత పని వద్ది. జిమ్ముకు పోయి డమ్ములు చేస్తాను చూసిన బరువా, అంత గట్టిగా ఉంటుంది. మామూలుగా ఉండదు. మీరు ఎప్పుడైనా తిప్పినారెట్టా చేతులు పడిపోతాయి. ఇక్కడ టిక్ అని కొట్టం కాదు, ఊరంతా కానీ తిప్పినాం అనుకో ఇట్టో ఇంటింటికి పోయి జిమ్ముకు బాబులే. ఇంకా ఈ పండగ సెలవులోనే తగ్గిపోతాం మనం. ఫిట్ అయిపోద్ది బాడీ. చాలా కష్టంగా ఉంటుంది నిప్పట్లు చేసే దాంట్లో. ఇదే కష్టమైన పని. మిగతాదంతా సులువే, కానీ ఇది ఎంత కష్టం అంటే అబ్బా మామూలుగా ఉండదు. మొత్తం గీకాల దాబరకు ఉండేదంతా పక్కల ఎంటలు అదంతా గీకి మళ్ళీ ఆ తెడ్డుతో ఆ పాకంలో కలిపెట్టి మామూలుగా ఉండదు. మీరు ఎవరు గీకినారా కామెంట్ చేసింది మామ. అది గీకే లోపల నూనె పోసేసుకున్నాం, కాలిపోద్ది లోపల నూనె. మళ్ళీ లేట్ లేకుండా గబగబ అయిపోతాయి అనమాట. ఇది ఒత్తది తింటే భలే ఉంటుంది. నిప్పట్లు కాకుండా ఈ పిండి కానీ తిన్నామనుకో ఉండలు చేసుకుని అమృతం. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. సో ఇంకా నూనె కాలే లోపల మనం అయితే shadows creep, whispers of the city, secrets they keep. Underneath the street lamp steady burn. Life's a game of dice, wait in your turn. City lights shine, but they never show the truths we hide, the things we don't know. Concrete jungle beats in the air, dreams take flight, but beware, beware. అయితే మా అత్తమ్మలు నిప్పట్లు చేస్తున్నాను అనమాట. బాగా రాలేదు. మీరేమైనా చెప్తారా ట్రిక్లు? మంచి శుభవార్త అందరూ మా పెద్దమ్మ అయితే పూరీలు చేస్తుంది నిప్పట్లు చేయకుండా. మరి అవి నిప్పట్లే. మా ప్రసాద్ అన్నకేమో చేతులు నొప్పులు వేసినట్టుండే గెచ్చుతున్నారు. మేమైతే హైదరాబాద్ నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాం. మా మమ్మీ మా అక్క నిప్పట్లు వేస్తున్నారు.
ఆ తాంబూల తట్టు నిండిపోయినాక అయితే ఇట్లా కింద గడ్డిబారు చేసుకొని ఇంట్లో ఎవరు తొక్కని ప్లేస్లో ఇంక మనం అయితే ఈ నిప్పట్లన్నింటినీ సపరేట్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే వేడిగా వేసినాం అనుకో అతుక్కోపోతాయి ఒకదాంతో ఒకటి, అవి ఇంక రావు అనమాట. అవి చీల్చినప్పుడు లోపలదంతా పిండి ఉంటుంది కదా, అది బయటకు వచ్చేస్తుంది. అందుకనే కింద గడ్డి వేసుకొని ఇట్లా సపరేట్ చేసేసుకున్నాం అనుకో వేడి మీదనే నీట్గా వచ్చేస్తాయి అనమాట. విడిపోతాయి ఒక్కొక్కటిగా. మీరైతే గడ్డి మీద వేస్తారా లేకపోతే మామూలుగా పంచిపరిచి దాని మీద వేసేస్తారా? కామెంట్ చేసేసిండి. అండ్ అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్.